తల్లితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయండి. అయితే ఆఫీసులు పని వలన, పని ఒత్తిడి వలన కొంచెం ప్రశాంతత తగ్గుతుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారి కొత్త డీల్స్ అనేవి ముందుకు వస్తూ ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక 5వ తేదీ సాయంత్రం 6:06 నుంచి 8వ తేదీ ఉదయం 6:03 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి, అంటే వృశ్చిక స్థానం అనేది చంద్రుడికి నీచ స్థానం అయినప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఇది పంచమ స్థానం కాబట్టి, కోణస్థానంలో ఉన్నాడు కాబట్టి సంతానపరంగా కొద్దిగా ఆందోళన కలుగుతూ ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నవారు ఈ 2 రోజులు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. అయితే గతంలో చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని సరి చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీలో ఉన్నటువంటి సృజనాత్మకత, మీలో సమయానికి తగినటువంటి విధంగా స్పందించేటటువంటి విధానం మిమ్మల్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. 8వ తేదీ ఉదయం 6:03 నుంచి 10వ తేదీ రాత్రి వరకు మాత్రం కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. శత్రు, రోగ, రుణ సమస్యలకు సంబంధించిన స్థానంగా ఉంటుంది. అయినప్పటికీ ఇది మీకు శుభప్రదమైనటువంటి కాలంగానే ఉంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. కోర్టు కేసులు లేదా వివాదాలు మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అయితే అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా జలుబు లేదా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, గ్యాస్ట్రబుల్స్ లాంటివి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అన్నిటికంటే ప్రధానంగా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఈ రాశి వారికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. రుణాలు తీర్చడానికి లేదా కొత్త లోన్ల కోసం ప్రయత్నించడానికి ఇది అనుకూలమైన సమయంగా ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్న 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ మీకు భాగ్యస్థానంలో సంచరించేటటువంటి శని, కుజ దోష నివారణకు మంగళవారం రోజున సుందరకాండ పారాయణం చేయటం లేదా హనుమంతుడి సింధూరం నుదుటను ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా మీకు వీలైతే పేదలకు పాలు లేదా తెల్లటి వస్తువులు దానం చేయండి, తద్వారా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.